ఉత్పత్తి ప్రకరణము 12వ కథ. దృశ్యము తొలగేదెట్లా? శ్రీరాముడు: హే వేదజ్ఞ, ఇక్కడ నాకొక సందేహం. విదేహముక్తులే త్రిభువనములుగాను సూర్యాది మహత్తర పదార్థములుగాను అగుచున్నారని మీరు చెప్పారు కదా. అనగా ఆ విదేహముక్తి స్వరూపులే ఈ సృష్టిగా మారుచున్నారని అనుకోవచ్చా? వశిష్ఠ మహర్షి: నీ ప్రశ్న బాగానే ఉన్నది. అయితే నేను నిన్ను మరొక ప్రశ్న అడుగుతాను. అసలు త్రిభువనములు స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం అనే పేరుతో ఏదైనా ఉండి ఉన్నదంటావా? ఉండి ఉండటం వాస్తవమైతే వారు అట్లు మారినారు అని అనవచ్చు. త్రిలోకములు అనబడే పదార్థమే లేదని జ్ఞానులు ఎరిగియే ఉన్నారు. ఆ బ్రహ్మమే చిత్శక్తి వలన ఈ సంసారముగా మారుచున్నది అను ప్రవచనం కూడా భ్రమ మాత్రమే అయి ఉన్నది. జగత్తు అను శబ్దము అర్థము కూడా కేవలము కల్పనయే అని సిద్ధాంతీకరించబడుచున్నది. ఈ నా వాక్యములు సూక్ష్మబుద్ధితో గ్రహించాలి సుమా. వాస్తవానికి అతి నిర్మలము, శాంతము, చిద్రూపము అయినట్టి బ్రహ్మము ఒక్కటే ఉన్నది. జగత్తు అనబడు వేరొకటి లేనే లేదు. నీవు సద్వస్తువును సూక్ష్మబుద్ధితో గ్రహించినప్పుడు ఈ సత్యము బోధపడగలదు. ఈ విషయంలో బ్రహ్మజ్ఞానుల అనుభవం అది. మేము కూడా ఈ జగదృశ్యమును ఎంతో తరచి పరిశీలించాం. ఎంత విచారించి చూచినా బంగారు ఆభరణం అనబడు దానిలో బంగారము కాకుండా ఆభరణము చెప్పబడు దానిగా ఏదైనా పదార్థము కానీ వస్తువు కానీ లభిస్తున్నదా? జల కెరటంలో జలము కాకుండా కెరటము అనబడే ఏదైనా ఎక్కడ ఉన్నది? గాలి వీచికలు గాలి కంటే వేరా చెప్పు? శూన్యత్వము ఆకాశము కంటే వేరా? సూర్యుని కంటే సూర్యకిరణములు లేక సూర్యప్రకాశము వేరు కాదు కదా. అదేవిధంగా జగత్తు కూడా బ్రహ్మము కంటే వేరు కాదు అనున్నదే సత్యద్రష్టులకు మా అంతిమ నిర్ణయం. కనుక ఇదంతా బ్రహ్మమే అయి ఉన్నది. శ్రీరాముడు: స్వామి, దేని యొక్క అత్యంత అభావము వలన ఈ దృశ్య జగత్తు అంతర్ధానమైపోతుంది? దేనిని వినటంచే మాలో పేరుకొనిన ఈ అజ్ఞానము తొలగుతుంది? అట్టి విషయమును రహస్యమును మాకు బోధించండి. అంతేకాదు, పరస్పర సాపేక్షల రూపముననే రిలేటివ్ టు ఈచ్ అదర్ ఈ దృశ్యము ద్రష్ట ప్రవర్తించుచున్నాయి అనున్నది నిర్వివాదాంశమే. ద్రష్ట దృశ్యములలో ఒకటి ఉండుటచే రెండవ దానికి ఉనికి లభిస్తోంది. ఈ ద్రష్ట దృశ్యము అనునవి రెండు అవతరించినప్పుడు మిగిలి ఉండేదే నిర్వాణమే అని మీరు చెప్పారు. ఈ జగత్తు యొక్క అభావము అప్పుడు ఉండే స్వభావస్థితియగు బ్రహ్మము గురించి మరికొంత వివరించి చెప్పండి. దేనిని పొందిన తరువాత ఆపై మరింకే సాధనములచే పని ఉండదు. అట్టి దాని గురించి ప్రవచించండి. వశిష్ఠ మహర్షి: ఓ రామ, ఈ జీవుని యందు జగత్తు లేక దృశ్యము అనబడు జ్ఞానము అనేక జన్మలుగా పాతుకొని పోయి ఉన్నది. ఎందుచేతనంటావా? అతడు ఈ దృశ్య జగత్తులోని వస్తుజాలము పట్ల ఇవి నన్ను సంతసింపచేయగలవు, ఇవి పొందినప్పుడే తృప్తుడను లేదా అసంతృప్తుడను అనబడు ఒక విధమైన మూర్ఘత్వముతో కూడిన నమ్మకము కలిగి ఉంటున్నాడు. ఇంద్రియానుభవముల పట్ల తన యందు ఏర్పరచుకున్న ప్రియత్వముచే అట్టి అనుభవము కొరకు వేలాది జన్మలుగా పరుగులు తీస్తూనే ఉన్నాడు. సరే, అయినదేమో అయినది. ఇప్పుడైనా చక్కగా విచారించటం ప్రారంభిస్తే మిథ్యాజ్ఞానము అనబడే విషూచి వ్యాధి తప్పక నయమవుతుంది. కానీ ఒక విషయం, నిట్ట నిలువుగా ఎత్తుగా ఉన్న కొండ ఎక్కడం దిగటం అంత తేలికైన విషయం కాదు. ఈ జ్ఞానం కూడా తనంతట తానే సహజంగా స్వయంగా లభించేది కాదు. నేనిట్లా అంటున్నానని నా ప్రియ శ్రోతలు నిరుత్సాహపడకుండెదరుగాక. చాలా కష్టము అని చెప్పి నిరుత్సాహపరచడం నా ఉద్దేశమే కాదు. ఈ ప్రపంచంలో మానవుడు అనేక కఠినమైన విషయాలు కూడా సాధిస్తున్నాడు. ఎట్లా? అభ్యాసము యుక్తులను ఆశ్రయించే కదా.
అదేవిధంగా ఈ జగద్భ్రాంతి కూడా అభ్యాసము వలన, యుక్తి ఉపాయముల వలన, సత్పురుషుల ఉపదేశములను వినటం చేత, శాస్త్రములచే చెప్పబడిన విజ్ఞానయుక్తమైన ప్రయత్నముల చేత తప్పక ఉపశమిస్తుంది. నీకు చెప్పబోవు ఈ కథనము వలన బోధ స్వరూపమగు ముక్తి తప్పక లభిస్తోంది.